హలో అండి, నమస్తే అందరికి. నేను మీ కింగ్ సతీష్. ఈ రోజు మన టాపిక్ వార్ 2 సినిమా గురించి. వార్ 2 సినిమా రివ్యూ. సినిమా ఎలా ఉంది అంటే అద్దరిపోయింది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. తెలుగులో చెప్పాలంటే ఇంతకు ముందు ఎప్పుడు ఎలాంటి సినిమా రాలేదు, ఇక ముందు కూడా రాబోదేమో. ఇంత మంచి సినిమా, ఎలాంటి సినిమా నేనైతే నా జీవితంలో చూడలేదు. అంతగా ఏం నచ్చిందిరా నీకు, అంతగా ఏం బాగుందిరా అంటే రన్నింగ్ ట్రైన్ మీద రన్నింగ్ 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 చేసేస్తారు, ఫైట్లు చేసుకుంటారు, జారెడ్ బండ్ ఆడుకుంటారు. అది రన్నింగ్ ట్రైన్ అనుకున్నారో లేకపోతే రామోజీ ఫిలిం సిటీలో మూలకు పడేసిన ట్రైన్ సెట్టింగ్ అనుకున్నారో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఫైట్లు చేస్తారు, రన్నింగ్ చేస్తారు. అప్పుడెప్పుడో వచ్చిన రామ్ చరణ్ సినిమా, సినిమా పేరేంటది, బోయపాటి గారి డైరెక్షన్ లో సినిమా పేరు వినయ విదయ రామ సినిమాలో రామ్ చరణ్ గారు ఫ్లైఓవర్ పై నుంచి దూకి ట్రైన్ ఎక్కేసి బీహార్ వెళ్ళిపోతానే బోలంతా ట్రోలింగ్ చేశారు. కానీ మరి ఈ సినిమా ఆయన ట్రైన్ లో ఎటు పడితే వెళ్ళిపోతారు, ఫైటింగ్ లు, చేజింగ్ లు. అంతగా మించి నాకు బాగా నచ్చిన అంశం, బాగా నన్ను ఆకట్టుకున్న అంశం వచ్చేసి ఫ్లైటింగ్. ఫైట్ పైన ఫైటింగ్, ఐ మీన్ అదనమాట. సో ఇష్టం వచ్చినట్టు మామూలుగా ఫ్లైట్ డోర్ తీయాలంటేనే చాలా కష్టం, నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి. కానీ అక్కడ ఉన్నది ఎవరు, మన ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు. కాబట్టి వాళ్ళు ఫ్లైట్ల మీద ఫైటింగ్ చేసినప్పుడు కూడా వావ్, రియల్లీ వావ్, సూపర్ అన్నట్టుగా చూడాలి. సో ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా 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 నచ్చింది నాకు ఈ సినిమాలో. ప్రతిదీ కూడా ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదు తప్ప వావ్ అన్నట్టే ఉండిద్ది. సో ప్రతి సీను నేను ఎంజాయ్ చేశాను. ఇంకా అందరూ ఎంతగానో ఎదురు చూసిన బికినీ సీను అక్కడ చూపించడానికి ఏమీ లేకపోయినా ఏదో బిగిని వేసేసి చూపించడానికి ట్రై చేస్తుంది పాపం కియారా అద్వాని. కానీ అంత కష్టపడిన ఆ కష్టం నాకు నచ్చింది. ఆ కష్టం వల్ల ఆ సినిమా నాకు ఇంకా బాగా ఎక్కింది. ఇంకా ఎన్టీఆర్ గారు రితిక్ రోషన్ కన్నా హైట్ తక్కువైనా, రితిక్ రోషన్ పక్కన పేలిపోయినా ఎన్టీఆర్ గారు అన్ని రకాల ఎమోషన్స్ పండించారు. అటు యాక్షన్, సెంటిమెంట్ అన్ని. రితిక్ రోషన్ గారికి పెద్దగా క్యారెక్టర్లు అంత ఇంపార్టెంట్ ఏమీ లేకపోయినా జస్ట్ అలా చూస్తూనే ఉన్నా కూడా రితిక్ రోషన్ గారు డామినేట్ చేసేసారు. అయినా సరే అన్ని రకాల యాక్టింగ్ మన ఎన్టీఆర్ గారు పండించారు కాబట్టి, ఆయనకి అన్ని రకాల ఎమోషన్స్ చేసే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నాకు ఈ సినిమా చాలా 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 నచ్చేసింది. ఇంకా కథ విషయంగా చెప్పుకోవాలంటే చాలా ఉంది. అలా అని చెప్పుకుందాం అంటే సింపుల్ గా ఏమీ లేదని కూడా చెప్పొచ్చు. కథ ఉందంటే ఉంది, కాకరకాయ ఏం లేదంటే లేదు. మరి కాకరకాయ లేకపోయినా సినిమా ఎందుకు నచ్చిందంటే నాకు నచ్చింది. ట్రైన్ మీద ఫ్లైట్ మీద ఫైట్లు, అవన్నీ నాకు బాగా నచ్చింది. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో మీకోసం సినిమా స్టోరీతో మొదలుపెట్టి సినిమా ఎలా ముగిసింది అవన్నీ కూడా చాలా వివరంగా చూస్తాను. సో ఎవరైనా సరే వార్ సినిమా బాగాలేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూపించండి. సినిమా సూపర్. ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు, మళ్ళీ వచ్చిందనే నమ్మకం కూడా నాకు లేదు. అంత బాగుంది సినిమా. సో మనం ఇంకా కథలోకి వెళ్దాం. యాక్చువల్లీ మనం ముందుగా చెప్పుకోవాల్సింది 2019లో రుతిక్ రోషన్ హీరోగా టైగర్ ఆఫ్ కాంబోలో వచ్చిన వారికి ఇది సీక్వెల్. రుతిక్ రోషన్ కామనే, కానీ టైగర్ ఆఫ్ ప్లేస్ లో టైగర్, అదే మన టైగర్ ఎన్టీఆర్ వచ్చాడు. దాంతో ఈ చిత్రంపై యువత తెలుగు ప్రేక్షకుల దృష్టి పడింది. వారికంటే పెద్ద స్కూల్లో అంచనాలు ఏర్పడ్డాయి. పెద్ద స్థాయిలో రిలీజ్ అయింది. ఇంతకు మించిన విశేషం ఏమిటంటే నాగవంశీ గారు చేసిన పెద్ద పెద్ద స్టేట్మెంట్స్. ఈ సినిమా నచ్చకపోతే నన్ను తిట్టండి, అలాగే అంతగా కదా తిట్టండి, ఇష్టపడినట్టు తిట్టండి అన్నారు. ఇంక ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ ఒకటైతే రెండు ఎగరేస్తారు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది, రెండు కాదు ఇంకో 2-3 కుట్టించుకుని 4-5 ఎగరేసేయచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా అని అనిపించింది. సో ఇంకా మనం కథలోకి వెళ్దాం. కబీర్ యాక్చువల్లీ రుతిక్ రోషన్ పేరు రా ఏజెంట్. కరణ్ లుత్రా అశుతోష్ రానాకి చీఫ్. కలి అనే డెడ్లీ టెర్రరిస్ట్ కారిష్ ని అంతమొందించడానికి కరీబ్ ని లుత్రా స్పై గా వాళ్ళ గ్రూప్ లతో పంపిస్తారు. ఆ లుత్రా కూతురే మన కియారా. ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్. ఈ నేపథ్యంలో అనుకోని ఘటనలో కబీర్ తన గాడ్ ఫాదర్ అయిన లుత్రాని షూట్ చేసి చంపేస్తాడు. అతను ఎందుకు చంపాడు ప్రేక్షకులకి రివీల్ అయిపోతుంది, కానీ తెర మీద పాత్రలకి క్లారిటీ ఉండదు. దానికి డికోడ్ చేసి ఆ కబీర్ ని పట్టుకుని ఎండ్ చేయడానికి రా టీమ్ లోకి మరొక ఆఫీసర్ మేజర్ విక్రమ్ ఎన్టీఆర్ వస్తాడు. ఇంతకీ ఈ విక్రమ్ ఎవరు, ఇతనికి కబీర్ కి మధ్య కెమిస్ట్రీ ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెర మీద చూడాలి. 1/2 కిలో కథ చుట్టూ 2 కిలోల హై బడ్జెట్ యాక్షన్ సీన్లు పెట్టేస్తే చాలు, టార్గెట్ ఆడియన్స్ చూసేస్తారు అనేది మాతో తీసినట్టుంటుంది ఈ చిత్రం. కథనం గురించి చెప్పుకోవాలంటే జపాన్ లో మొదలై యాక్షన్ సీన్ తో జపాన్ లో మొదలై యాక్షన్ సీన్ తో జర్మనీ మీదుగా ఇండియాకి వచ్చి, అటు నుంచి సోమాలియాలో ఒక మినీ యుద్ధ సన్నివేశం ముగిశాక స్పెయిన్ లో ట్రైన్ ఫైట్ అయిందనిపించి, సింగపూర్ లో ఆకాశంలో విమానం మీద వీర భయంకర పోరాటం జరిగాక, దుబాయ్ లో వాటర్ పడవల ఫోర్ జరగక, అటు ఇలా కూడా చెప్పుకోవచ్చు.
అయ్య బాబోయ్! ఆవేశం వస్తుందండి. ఎక్కడ జపాను, ఎక్కడ ఇండియా, ఎక్కడ దుబాయ్, ఎక్కడ మలేషియా, అయ్య బాబోయ్! అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి చెప్పడానికి నాకు ఆవేశం వస్తుంది. పాపం వాళ్ళు ఎలా తిరిగారో, ఎలా షూట్ చేశారో, ఎంత కష్టపడ్డారో. అందుకే నాకు ఈ సినిమా చాలా నచ్చింది. అమ్మా! ఇక్కడ ఫైటింగ్ అన్నదానికి అన్ని పర్యాపదాలు వాడినా తెర మీద కనిపించేది మాత్రం అతిశయోక్తి అలంకారమే. ఏమన్నా అంటే హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లో చూపిస్తే ఆహా ఓహో అంటారు. మా బాలీవుడ్ సినిమాలు చూపిస్తే చూడరా, మన వాళ్ళు తీస్తే ఎక్కిరిస్తారు అంటారు. అందుకే ఈ సీన్లు జోలికి పోకుండా కథానుభూతి గురించే చెప్పుకుందాం. ఎందుకంటే కథ ఎలాగున్నా కన్వే చేయడంలో అనుభూతినివ్వాలి. ఆ అనుభూతి దొరికిందా అంటే లేదని చెప్తున్నారు చాలా మంది. బట్ నాకైతే దొరికేసింది. ఆ పాత్రతో ఎమోషన్ కనెక్షన్ ఎవరికే ఏర్పడలేదంట, బట్ నాకు ఏర్పడింది. తండ్రి పోయిన హీరోయిన్ లో రివెంజ్ డ్రామా తాలూకు ఎమోషన్ పండించే వీరుల్లో సరిగ్గా చూపించలేదు. అంటే బికినీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ వాళ్ళు రివెంజ్ డ్రామా మీద కథ మీద పెట్టలేదు. మరి ఏం చేస్తాం, బాగా కావాల్సిందండి, పొరలు కావాల్సిందండి, అదైతే చూపించారు కదా. ఇంకా రుత్విక్ రోషన్ అత్యంతం ఒకే టెంపోలో సాగిపోతూ మంచి వీరుడిగా కనిపిస్తాడు. ఎన్టీఆర్ కి మాత్రం మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చారు. కాసేపు పాజిటివ్ గా, తర్వాత నెగిటివ్ గా, మళ్ళీ క్లైమాక్స్ లో మరో విధంగా నడిచే క్యారెక్టర్ ఇది. నిజానికి పర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న పాత్ర ఇది, కానీ ఋతిక్ రోషన్ పక్కన తేలిపోయాడు అనిపించింది. దానికి కారణం కేవలం స్క్రీన్ ప్రెజెన్స్. ఎన్టీఆర్ గొప్ప నటుడే, అందులో ఎటువంటి సందేశం లేదు. ఎన్టీఆర్ గొప్ప నటుడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ రిత్విక్ రోషన్ ముఖంలో ఉండే ఇన్సెంటెన్సీ ఎన్టీఆర్ లో లేదు. ఏమీ చేయకపోయినా హృతిక్ స్క్రీన్ ప్రెజెన్షన్స్ లో డెప్త్ ఉంటుంది. ఎన్టీఆర్ పరిస్థితి అది కాదు. అక్కడ మైనస్ అవ్వడం వల్ల పాత్రలో ఎన్ని షేడ్స్ ఉన్నా, ఎలా నటించినా హృతిక్ తో మ్యాచ్ కావడం ఎన్టీఆర్ కి కష్టమైంది. ఇక్కడ దీన్ని మనం కొన్ని రకాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఆ త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ గారిని తొక్కేసినట్టే ఇక్కడ కూడా కావాలని ఎన్టీఆర్ గారిని తొక్కేశారు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కెపాసిటీ ఎక్కువ అని కూడా అలాంటి వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. అది కూడా నిజమే. సో అనిల్ కపూర్ లాంటి నటుడిని పెట్టుకుని ఆ పాత్రకు ఒక్క డైమెన్షన్ డెప్త్ లేకుండా వదిలేశారు. ఎందుకంటే ఇక్కడ అంతే, మనకి ఆ ఫైట్లు, ఆ చేజింగ్ ఫైట్లు అయ్యి ఇంపార్టెంట్. సలాం అనాలి పాటలో స్టెప్స్ కూడా రోడ్డు కొట్టుడే తప్ప కొత్తదనం చూపించారన్న తపన దర్శకుడిలోను, డాన్స్ మాస్టర్ లోను, హీరోలోను కూడా కనిపించలేదు. అదే వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేసే పాట ఉంది కదా, వైట్ పాటలు వేసుకుని, దానికి ఎదురు చెప్తున్నాను. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే లొకేషన్స్, బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. అత్యంత భారీగా తెరకెక్కించిన చిత్రం ఇది. కెమెరా వర్క్ టాప్ క్లాస్ లో ఉంది. గ్రాఫిక్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మ్యూజిక్ మాత్రం చాలా యావరేజ్ అనిపించింది. ఈ సినిమాకి ఇంకా మ్యూజిక్ బాగుంటుంది. ఇంకా పాటల్లో నీ గుండె గుమ్మంలోకి వస్తూ పోతుంటాను, ఊపిరి ఊయలాగా అనే ఎత్తుగడతో సాగే మాత్రం ఆ పాట ఒకటి మాత్రం చాలా బాగుంది. ఇలాంటి యాక్షన్ చిత్రంలో అలాంటి రొమాంటిక్ అండ్ మెలోడీ పాట పెట్టడం గొప్ప విశేషమే. కాకపోతే ఇందులోని కూడా ఫేమస్ బికినీ సీన్ పెట్టారు కదా, అది హైలైట్. దానికోసం వచ్చారనుకోండి. ఇంకా నేను ముందుగా చెప్పినట్టుగా సలాం అనాలి పాట మాత్రం గందరగోళంగా ఉండడమే కాకుండా లిరిక్స్ లో అస్సలు విషయం లేదనిపించింది. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ వార్ టూకి ఎమోషన్ యాక్సెస్ లో వార్ స్థాయి లేదు. కానీ ఈ చిత్రం, ఆ చిత్రం చూడడం వరకు ఈ చిత్రం పోలిక తెలియక నచ్చుతుందా అంటే ఖచ్చితంగా నాలుగు వరకు అయితే నచ్చుతుంది. అసలు ఈ కథలో ఆత్మ లేకుండా ఏ పాత్రలోనూ ఎమోషన్ కనెక్ట్ కాకుండా ఉంటే ప్రేక్షకులకు ఎలా నచ్చుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. మాలాంటి ఎవరికి నచ్చుతుంది. కేవలం యాక్షన్ ఎపిసోడ్ ని చూసి ఔరా అనేంత శక్తి ఉంటే నచ్చవచ్చు. ఎగురుతున్న విమానం మీద ఫైట్లు లాంటివి అతిగా అనిపించిన ఈ జానర్ సినిమాలకి మాత్రం ఖచ్చితంగా అవైతే ఉండాలి. అతి ఉంటేనే అందం అనుకుంటే ఓకే. సినిమా మొత్తం నానా దేశాలు తిరగడం వల్ల ఏదో ట్రావెల్ బ్లాగ్ చూస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. కట్అవుట్ కి తగిన కంటెంట్ లేకుండా, హైప్ కి తగిన విషయం లేకుండా కేవలం స్టైల్ కోసం అయితే సరే, సబ్స్టెన్స్ కోసం అయితే కష్టమే అని కొంతమంది అంటున్నారు. చాలు, ఎన్టీఆర్ ఉన్నాడు, రుతిక్ రోషన్ ఉన్నాడు, ఫైట్లు బాగున్నాయి, అది కూడా ఫ్లైట్ మీద ఫ్లైట్ ఇప్పటి వరకు ఎవడు చేయలేదు. అది మా ఎన్టీఆర్ అన్న, మా రుతిక్ అన్న చేశారు కాబట్టి మాకు సినిమా చాలా నచ్చింది. ఇంకా దర్శకుడు అయ్యన్ ముఖర్జీ ఏదో అనుకుంటే ఇంకేదో తీద్దాం అనుకుని ఇంకేదో తీయలేక ఏది కాక అలా వదిలేసాడా అని కూడా కొన్ని చోట్ల డౌట్ రావచ్చు. అయినా పర్లేదు, ఈసారి 2 ఎగరేసి చెప్పారు. సినిమా బాగోపోతే తిట్టమన్నారు. 2 కాదు, 2కి 4 ముగించుకుని 6 ఎగరేస్తాం మేము. వారితో సూపర్ బంపర్ హిట్ అని చెప్తాం. ఖచ్చితంగా వారి సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, లేదంటే మిస్ అయిపోతారు. ఫ్లైట్ మీద ఫ్లైట్, ట్రైన్ మీద ఫ్లైట్లు, రన్నింగ్, ట్రైన్ మీద రన్నింగ్లు, జారెడ్ బండ్లు, ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా వారి సినిమాకి అయితే వెళ్ళిపోండి, చూసేయండి, ఎంజాయ్ చేసేయండి. సో ఈ వారి సినిమాకి నేను ఇచ్చే రైటింగ్ 5కి 5 అవుట్ ఆఫ్ 5 అంతే. ఎందుకంటే ఫ్లైట్ మీద ఫైట్. అది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో డెఫినెట్ గా వీడియో అయితే నచ్చింది. ఏదైనా సినిమా సూపర్ గా ఉంది కాబట్టి. సో తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్ ఉంటా. మరి బాయ్.